1 to 8 బలం పెరిగిన సరే బలగాన్ని లీడ్ చేసే నాయకుడు ఎవరు? కొత్త అసెంబ్లీ కొలువుదీరి 1 మంత్ దాటింది. కానీ బీజేపీ శాసనసభ నేత ఎవరో ఇప్పటికి ఇంకా తేలలేదు. ఆలస్యం ఎవరికి అమృతం? 8 మంది బీజేపీ ఎమ్మెల్యేల అభిప్రాయాలతో నివేదిక హైకమాండ్ కోర్టుకు చేరింది. మరి బదులెప్పుడు? తెలంగాణలో మళ్లీ పోల్ దంగల్కు పొక్కిలి లేస్తోంది. అన్ని పార్టీలు పార్లమెంట్ ఎన్నికలపై ఫోకస్ పెట్టాయి. అయితే కొత్త సర్కార్ కొలువుదీరి మంత్ క్యాలెండర్ మారినా తెలంగాణ అసెంబ్లీ బీజేపీ పక్ష నేత ఎవరు అనే ముచ్చట మాత్రం ఇంకా ప్రశ్నార్థకంగానే ఉంది. 8 మంది ఎమ్మెల్యేలతో సభలో బీజేపీ కలర్ పెరిగింది. కానీ 8 మందిలో ఒకరిని లీడర్గా ఎన్నుకోవడంలో మాత్రం జాప్యం కొనసాగుతూనే ఉంది. తీన్మార్ విక్టరీ కొట్టిన రాజాసింగ్కు మహేశ్వరరెడ్డి మధ్య గట్టి పోటీనే ఆలస్యానికి కారణమా? ఇప్పటికే ఒక దఫా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ముగిశాయి. అయినా బీజేపీ శాసనసభపక్ష నేతను ఖరారు చేయడం ఓ కొలిక్కి రావడం లేదు. బడ్జెట్ సమావేశాలు దగ్గర పడుతున్నాయి కాబట్టి బీజేపీ ఎల్పీ లీడర్ను ఎన్నుకోవడం అనివార్యం. ఈ క్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, పార్టీ ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్, 8 మంది ఎమ్మెల్యేలు సహా పార్టీ సీనియర్ల అభిప్రాయాల సేకరణతో ప్రాథమిక ప్రక్రియ పూర్తి చేశారు. ఎక్కువ మంది ఎమ్మెల్యేలు మహేశ్వరరెడ్డి వైపు మొగ్గు చూపారట. అయితే కామారెడ్డిలో కేసీఆర్, రేవంత్ రెడ్డిలు ఓడించిన వెంకటరమణారెడ్డికి ఛాన్స్ ఇవ్వడం మంచిదని తరుణ్ చుగ్ సూచించారట. ఎమ్మెల్యేలు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. కానీ అంతలోనే మరో ట్విస్ట్. బీసీ వాయిస్ వినిపించాం కాబట్టి బీసీగా తనకు ఛాన్స్ ఇవ్వాలని పాయల్ శంకర్ కోరారట. అది కూడా సహేతుకమే కాబట్టి అందరి అభిప్రాయాలను హైకమాండ్కు పంపారనేది టాక్. రకరకాల ప్రతిపాదనలతో తెలంగాణ బీజేపీ ఎల్పీ నాయకుడి ఎన్నిక మ్యాటర్ చివరకు హైకమాండ్ కోర్టుకు చేరింది. సమావేశ నివేదిక 8 మంది ఎమ్మెల్యేల అభిప్రాయాలను బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా దగ్గరకు చేరాయి. హైకమాండ్తో చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటామన్నారు తరుణ్ చుగ్. దాంతో తెలంగాణ బీజేపీ శాసనసభపక్ష నేత ఎన్నిక సీను ఢిల్లీకి మారింది. బదులెప్పుడో బీజేపీకే ఎరుక. అది మ్యాటర్.